ఇలా గోమారంలో అంత పెద్ద ఇష్యూ ఏమైంది? దెబ్బలు లాగినాయి ఎవరికన్నా? నూక్కున్నారంట. నూక్కుంటే వచ్చి దాడి అంటారు. అరే అంత పెద్ద ఇష్యూ చేసే అవసరం ఏంటి? అరే బేకూఫ్ బావా బావమరుదులని అడుగుతున్నా, మంత్రినీళ్ళు ఏమైందిరా? మిట్ట మధ్యాహ్నం అరే ఏ ప్రభుత్వంలో అయిందిరా? అడ్వకేట్ ను భార్యాభర్తలను బ్రాహ్మణ్ కుటుంబాలను పొద్దున్న లేస్తే పంతుల కాలు మొక్తాం మనం. అందరు చూస్తుండగా జనాలల్లా మీకు అవుట్ రైట్ మొదటి నుంచి మీ ఎంబడున్నోళ్లు నరికి చంపారు టోల్ గేట్ కాడ. మరి ఏం పీక్నవు రాయాల? ఇలా నీతో మాట్లాడుతున్నావు గుండాయిజం అని. అరే 8 నెలలనే మీరు మొత్తం రాష్ట్రాన్ని ఒక డిస్టర్బింగ్ తయారు చేస్తామని ఊకే సీఎం గారినే మాట్లాడుతున్నారు. అరే చెప్తున్నారు, అరే కేటీఆర్ నెక్స్ట్ నీకే పెడతా ఫిట్టింగ్, నువ్వు తీసినాయని చేస్తా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి. ఇప్పుడు ఇట్లా అన్నారు చూడు రాబాయ్, ఇది నీకు మీ బావగానికి అలవాటు. మేము అలవాటు కాదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ట్రై టు అండర్స్టాండ్. మేము వల్గర్ గా మాట్లాడట్లేదు. దీస్ పీపుల్ ఆర్ ప్రొవోకింగ్ అస్.